కొత్త సంవత్సరాన్ని మనం ఎలా ఎదుర్కోవాలని దేవుడు చెప్పారు అని అంటే, కృతజ్ఞతతో, వందన సమర్పణతో, ఆయన చేసిన మేళ్ళు తలంచి, స్మరించి, ఆలోచించి, గుర్తుకు తెచ్చుకుని థ్యాంక్స్ చెప్పుకుంటూ సంతోషంతో కొత్త సంవత్సరాన్ని మనం ఎదుర్కొనే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. రెండవ మాట, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వాక్యం. వారికి ఇలాగున జరుగును, వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఇది రెండోది. క్రొత్త సంవత్సరాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? దేవుడిచ్చిన ప్లాన్ ఇది. మనుషులేమో రారా వచ్చేరా పార్టీకి, వచ్చేయే, డ్యాన్సులు ఉన్నాయి, విందులు ఉన్నాయి, బెలూన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటారు. మనుషుల ప్లాన్ అది. అది కాదు, దేవుని ప్లాన్ ఇది. కొత్త సంవత్సరాన్ని ఎలా ఎదుర్కోవాలి అని అంటే, వందన సమర్పణతో, కృతజ్ఞతతో, దేవుడు చేసిన మేళ్లను తలంచి, స్మరించి, జ్ఞప్తికి తెచ్చుకుని కృతజ్ఞతతో మనం కొత్త సంవత్సరాన్ని ఎదుర్కొందాం. రెండవదిగా, కొత్త సంవత్సరాన్ని ఎలా ఎదుర్కోవాలి అని దేవుడు చెప్తున్నాడనంటే, ప్రార్థనతో, ప్రార్థనాపూర్వకంగా, మానక ఎడతెగక ప్రార్థన చేస్తూ, ప్రార్థనతో ఎదుర్కొందుముగాక. చెప్పండి, దేంతో ఎదుర్కొందాం? ప్రార్థనతో. ప్రార్థనకున్న పవర్, ప్రేయర్కున్నటువంటి పవర్ భూమి మీద మరి దేనికి లేదు. శక్తి, బలము, ప్రభావము ప్రార్థనకున్నట్టుగా మరి దేనికి. డబ్బుల ప్రార్థన ముందు దిగదుడుపు. నీ బంగారమా, నీకున్న వజ్రాల, నీకున్న 100 ఎకరాల, నీ వ్యాపారమా, నీ యొక్క ఉద్యోగమా, ప్రార్థన ముందు దిగదుడుపు. ప్రార్థన గొప్పది. ప్రార్థన చాలా శక్తి గలది. ప్రార్థన చాలా ప్రభావము చూపిస్తుంది. ప్రార్థనకి లొంగనిది, ప్రార్థనకి అణగనిది, ప్రార్థనకి లోబడనిది భూమి మీద ఒక్కటి కూడా లేదు. హల్లెలూయా. అంత గొప్పది ప్రార్థన. మరి ప్రార్థన గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే ఎక్కువ చెప్పేదే ప్రార్థన గురించి. ఎక్కువ చెప్పను, డైరెక్ట్గా చెప్తాను. అంత గొప్పది, అంత శక్తి గలది, అంత ప్రభావం గలది అని చెబుతున్నాం కదా. ఆ ప్రార్థన నీవు చేస్తున్నావా? ఆ ప్రార్థన జీవితం నీకు అలవాటయ్యిందా? ఆ ప్రార్థన సంబంధం నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే ధన్యుడు, ధన్యురాలు. కలిగి ఉండకపోతే ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ఈరోజు దేవుని దగ్గర ఒక మాట తీసుకో. నేను ప్రార్థిస్తానయ్యా, నన్ను ప్రార్థనా శక్తితో నింపు, నన్ను ప్రార్థనా బలముతో నింపు, నన్ను ప్రార్థనాత్మతో నింపు. చెయ్యాల్సిన పని ప్రార్థన. ఈ చెయ్యాల్సిన పని ప్రార్థన చేయకుండా కబుర్లు, ముసలమ్మ ముచ్చట్లు, ఫోన్లో చాటింగ్లు, వాళ్ళ స్టేటస్లు, ఊరందరి స్టేటస్లు చూడడం, నీకు ఉపయోగం లేని విషయాలు వినడం. ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి,
వాళ్ళ గురించి మనకి ఎందుకమ్మా, వాళ్ళ విషయాలు నాకేం చెప్పొద్దు, కట్ చేసేయండి. వాళ్ళ సంసారం గొడవలు మనం విని, వీళ్ళ సంసారాల గొడవలు మనం చెప్పి ఎందుకు ఇవన్నీ? దండగ పనులవి, పనికిరాని పనులవి. దేవునితో మాట్లాడు. ఎవరైనా వస్తే రా సిస్టర్ ప్రార్థన చేద్దాం కలిసి అను. పరుల విషయాలు మనకెందుకండి? మన విషయాలు మనం చూసుకుందాం. మన జీవితంలో ఎన్నో లోట్లు ఉన్నాయి. లేవా నీ సంసారంలో గొడవలు? మార్పు రావాల్సిన విషయాలు నీకు లేవా? పిల్లలు మారాలి కదా, భర్త మారాలి కదా, నువ్వు కూడా శుభ్రంగా ఉండాలి కదా, మీ అత్త మాంగారులు బాగోవాలా, మీ అమ్మ నాన్నలు బాగోవాలా. ఎన్ని నెట్టుకున్నావు నువ్వు, ఎన్ని కలిగి ఉన్నావు? ఇవన్నీ మర్చిపోయి నీకు ఏ బాధరా బందీ లేనట్లుగా ఆ పక్కోళ్ళ గురించి మాట్లాడడం, ఈ పక్కోళ్ళ గురించి చాటించటం, ఈ పక్కోళ్ళ గురించి చేరవేయడు, ఇదంతా ఎందుకు? ఎంత పాపమో తెలుసా? తెలియక ఆ పాపాన్ని మూట కట్టుకుని మోస్తున్నావు. ఆ పాపమే నిన్ను కృంగజేసేస్తుంది. ఆ దోషమే నిన్నంతకంతకి కుచించి వేస్తుంది. అది నీ పని కాదు. నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, అమ్మ నాన్న కోసం, అత్తమామ కోసం మాట్లాడది. ప్రార్థన చేయమని చెప్పు. ఇదిగో బలహీనతలు, ఇవిగో సమస్యలు అని ఇవి చెప్పుకో. మీ మధ్య లేని పరపురుషుడు పరస్త్రీ గురించి మీ మధ్య సంభాషణ ఉండకూడదు. అది భయంకరమైన దోషం. చాలా కుటుంబాలు ప్రార్థించకపోవడానికి, ప్రార్థనలో ఎదక్కపోవడానికి, ప్రార్థనా జీవితమును సరి చేసుకోకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అని డాక్టర్ పాల్ యాంగి చో గారు ఆయన పుస్తకంలో రాశారు. ఇది నేనేం చెప్తుంది కాదండి. పాల్ యాంగి చో అనే గొప్ప దైవజనుడు, దేశాన్ని దేవుని కోసం సంపాదించేసిన దైవజనుడు. చెప్పండి, దేశాన్ని దేవుని కోసం సంపాదించేశాడు. దేశంలో 80% క్రైస్తవులు. హల్లెలూయా. పాల్ యాంగి చో గారు రక్షణ పొందక ముందు ఆ దేశంలో క్రైస్తవ శాతం 3%. పాల్ యాంగి చో గారు రక్షణ పొంది సేవ చేయడం ప్రారంభించాక ఇప్పుడు 80% క్రైస్తవులు. దేశాన్ని సంపాదించేశాడు దేవుని కోసం. ఎవరు? డాక్టర్ పాల్ యాంగి చో. అటువంటి మహనీయుడు నివసించిన ఆ దేశం, ఆ ప్రాంతం, ఆయన కట్టిన చర్చ్, ఆయన పెట్టిన ప్రార్థనా కొండలు చూడడానికి అయ్యగారితో పాటు నేను కూడా ప్రయాణం చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. తొలిసారిగా నేను విదేశానికి వెళ్ళింది దక్షిణ కొరియాకి మాత్రమే. ఫస్ట్ నేను వెళ్ళింది సియోల్ పట్టణం. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, మహనీయుల మాటలు, అభిషక్తుల మాటలు మనకి మార్గదర్శకాలుగా ఉండాలి. ఇక్కడ దేవుడు ఏమన్నారు? వారు వేడుకొనక మునుపు నేను. ఎంత అడ్వాన్స్గా ఉన్నారో చూసారో దేవుడు. మీరు వేడుకొనక మునుపే మీకు ఉత్తరం. మనవి చేయుచుండగా నేను, మీరు ప్రేయర్లో ఉండగా, ప్రేయర్ చేస్తూ ఉండగానే ఆయన ఆలకిచ్చేస్తాడు. హల్లెలూయా. మన వేడుకొనక మునుపే ఉత్తరం ఇచ్చేస్తాడట. మనవి చేస్తూ ఉండగానే ఆయన వినేసి అవన్నీ కూడా అలా జరిగేటట్లుగా ఆజ్ఞ ఇచ్చేస్తాడు. అంత గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. అటువంటి మంచి దేవుడు మనకున్నాడు.
ఉన్నాడని చెప్పుకుంటున్నాం, కానీ ఆ గొప్ప దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామా? మన పనులు సఫలం కావట్లేదు, మన కష్టార్జితాలు అన్యాక్రాంతమైపోతున్నాయి, మన పంట సమృద్ధిగా తిరిగి రావట్లేదు, మన పెట్టుబడి మొక్కచెక్కలైపోతుంది, ఏ పని చేసినా సరే విఫలమే కానీ సఫలత లేదు. కారణం ఏంటంటే ప్రార్థన లోపమేమో. హల్లెలూయా. ప్రార్థన లేదేమో, ప్రార్థనా జీవితానికి దూరంగా ఉన్నారేమో, మొక్కుబడిగా చేసే ప్రార్థనా జీవితాన్ని అవలంబిస్తున్నారేమో. వద్దు, ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. రోజు దేవునితో ప్రారంభించుదాం, రోజును దేవునితో ముగించుదాం. దేవునితో ప్రారంభించడం అంటే ఏంటో తెలుసా? రోజును లేచిన వెంటనే ప్రార్థన, పాట, వాక్యం, దేవుణ్ణి స్తుతించి దేవునితో మాట్లాడి దేవుని మాటలు వినటం. ప్రతిరోజు దేవునితో ప్రారంభించుతాం. రాత్రి పండుకునే ముందు, పడకల మీదకి వెళ్ళే ముందు కూడా సేమ్ ఇదే షెడ్యూల్. దేవునితో దినాన్ని ప్రారంభించుదాం, దేవునితో దినాన్ని ముగించుదాం. చూసుకోండి, అలా చేసి మీరు ఒక్కసారి పరీక్షించుకోండి. ఒక నెల చూద్దామన్నా సరే నలకలు కనపడవు, వెతుకుదామన్నా సరే సాకులు దొరకవు. ఎందుకో తెలుసా? నీ ఇంటిలో ప్రార్థన ఉన్నది. ప్రార్థన ఉన్న దగ్గర సాతాను ఉండడు. ప్రార్థన జరిగే చోట అపవాది సిన్నులు ఏమీ పనికిరావు. అపవాది వాడి తంత్రాలతో, యంత్రాలతో, కనికట్లతో ఏం చేసినా సరే తునాతునకలైపోతాయి ప్రార్థన ద్వారా. అంత గొప్పది ప్రార్థన. దేవునికి స్తోత్రం. కాబట్టి కొత్త సంవత్సరాన్ని మనము ఎలా ఎదుర్కోవాలి అని అంటే ప్రార్థనతో, ప్రార్థనాపూర్వకంగా, ప్రార్థనా మనస్సు, ప్రార్థనా హృదయం కావాలి మనకి. అవసరానికి చేసే ప్రార్థన కాదు, మన జీవితంలో ప్రార్థన ఒక భాగమైపోవాలి. మన జీవితంలో ప్రార్థన ఒక అలవాటు అయిపోవాలి. టీ తాగపోతే ఉండలేం, పొద్దున్నే కాఫీ తాగపోతే ఉండలేం, అదోలా ఉంటుంది తల. ప్రార్థన చేసుకోకపోతే అదోలా ఉంది అనే సాక్ష్యం నీ నోటంట రావాలా? అది రావట్లేదు చాలామందికి. ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేకపోయాను, అన్నీ అపశకునాలే. ఈరోజు నేను ప్రార్థించలేదు, అన్ని విషయాల్లో కూడా నీరసమే. అనుభవంలోనికి వచ్చేయాలి మనం. దేవునికి స్తోత్రం. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇస్తాను. అలవాటు కలిగి ఉన్నప్పుడు నువ్వు వేడుకోకపోయినా ఆయన ఉత్తరం ఇచ్చేస్తాడు. ఆ సంబంధం నువ్వు ఏర్పరచుకున్నప్పుడు నువ్వు మనవి చేస్తూ ఉండగానే దేవుడు అక్కడక్కడ అవన్నీ సఫలం చేయించేస్తాడు. అంత గొప్పవాడు. ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా? ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా? ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా? ప్రార్థనతో చేరలేని లోతు ఉన్నదా? ప్రార్థనతో మార్చలేని గుండె ఉన్నదా? ప్రార్థనతో మార్చలేని
ప్రార్థనలో మాన్పలేని గాయమున్నదా? ప్రార్థనలో మాన్పలేని గాయమున్నదా? ప్రార్థన ప్రార్థన ప్రార్థనే నా ఊపిరి. ప్రార్థన ప్రార్థన ప్రార్థనే బహు గొప్పది. ప్రార్థన ప్రార్థన ప్రార్థనే నా ఊపిరి. ప్రార్థన ప్రార్థన ప్రార్థనే బహు గొప్పది. దేవునికి స్తోత్రం. పాట పాడే సమయం లేదు మనకి. ఇక్కడ ఏమని రాశారు దైవజనులు? ప్రార్థన నా ఊపిరి, ప్రార్థన బహు గొప్పది. ఎలా గొప్పది? ప్రార్థన చేర్చలేని ఎత్తు లేదు, ప్రార్థనతో చేరలేని లోతు నీ జీవితంలో. అది ఎలాంటి పర్వతాల్లాంటి ఇబ్బందులైనా సరే ప్రార్థన నిన్ను అధిరోహింపచేస్తుంది. అగాధాల్లాంటి రుణాలు, సమస్యలు, చిక్కులు ఏవైనా సరే ప్రార్థన ఆ లోతును తీసేస్తుంది. ప్రార్థన మార్చలేని గుండె లేదు, ప్రార్థన మాన్పలేని గాయం అంత గొప్పది ప్రార్థన. యేసయ్య మనకిచ్చిన గొప్ప ప్రార్థన. ప్రార్థన అనేది ఒక వరం, ప్రార్థన అనేది ఒక తలాంతు, ప్రార్థన అనేది ఒక అభిషేకం. ఏంటనుకుంటున్నారు ప్రార్థన అంటే? దేవుడిచ్చాడు వరం మనందరికీ, దేవుడిచ్చాడు తలాంతు మనందరికీ. ఒక ఎమ్మెల్యే గారితో మాట్లాడాలంటే నీ వల్ల అవదే, ఎంపీ గారితో మాట్లాడాలంటే అది ఇంకా కష్టమే. సైన్యములకు అధిపతియగు యెహోవాతో మాట్లాడడం అంటే ఎంత కృపండి, ఎంత అద్భుతమండి, ఎంత అదృష్టమండి. దేవుడు నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి ఆ వరాన్ని ఇచ్చారు, ఆ తలాంతుని మీలో పెట్టారు. ఆ వరము మీలో ఉందన్న విషయం మర్చిపోయి నాకేం లేదు, నాకే వరం లేదు, స్వస్థవరం ఉంటే బాగున్నా అయ్యగారు లేక, ప్రవచన వరం ఉంటే బాగున్నా అమ్మగారు లేక. దేవునికి స్తోత్రం. వరాలు వరాలు వరాలు. అసలు మీలో ఉన్న ఆ వరాలన్నిటికీ కీలకం, ఆ వరాలన్నీ వాడబడ్డానికి జీవనాధారం, ఆ వరాలన్నిటికీ కూడా జీవనాడి ప్రార్థన వరాన్ని మాత్రం ఉపయోగించటం లేదు. ఏదైనా ఉపయోగిస్తేనే పదును, ఏదైనా ఉపయోగిస్తేనే దాని పనితనం. కొడవలు చూడండి, కొనేసి పక్కన పెట్టండి, నెల తర్వాత తీయండి కోద్దామని, 2 నెలల తర్వాత తీయండి, పనికొస్తుందా? రాదు. నువ్వు కొన్నా, తెచ్చినా, నువ్వు సంపాదించుకున్నా దాన్ని నువ్వు వాడు డైలీ, వాడి కొద్దీ పదును, వాడి కొద్దీ పదును, వాడి కొద్దీ పదును. అసలు మనం పదును పెట్టించుకోవడానికి అక్కడికి వెళ్ళాల్సిన పనే ఉండదు. అంత పవర్ ప్రార్థనా వరంలో ఉంది. నువ్వు వాడితే పదునెక్కిపోద్దా ప్రార్థనా వరం. నువ్వు ఉపయోగించుకుంటూ ఉంటే ఆ తలాంతు నిప్పులు కక్కుతా వెళ్ళిపోతే శత్రువు దగ్గరికి. నువ్వు వాడకుండా పక్కన పడేస్తే తుప్పట్టేసి పాడైపోయి ఉపయోగం లేకుండా. దేవునికి స్తోత్రం. రెండవ మాట ఏంటంటే, కొత్త సంవత్సరాన్ని మనం ఎలా ఎదుర్కోవాలంటే ప్రార్థనాపూర్వకంగా, ప్రార్థనతో మనం కొత్త సంవత్సరాన్ని ఎదుర్కొందాం. మూడవదిగా 43వ అధ్యాయం, యెషయా గ్రంథమే 43వ అధ్యాయం 19వ వచనం.
ఇదిగో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. ఇప్పుడే అది మొలచును. మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను. ఎడారిలో నదులు పార చేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు. తల్లి చాలమ్మా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. మాట్లాడేది ప్రశాంత్ కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేననుకో మాట మార్చుతాను, నా వాళ్ళు నా వీలు చూసుకుని చెప్తాను, మాటిస్తాను కానీ తప్పుతాను. నేను మాటలేవో గొప్పగా చెప్తాను కానీ చెయ్యలేను, మానేస్తాను. నేను మాట చెప్పేది నేను కాదు, ఇంకొక సునీత కాదు, ఇంకొకరు కాదు. ఈ మాట చెప్తుంది ఎవరు అనంటే సైన్యములకు అధిపతియగు. చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇంకోసారి ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఆయన మాట తప్పుతాడా? మాట మారుస్తాడా? మాట ఇచ్చి నెరవేర్చకుండా ఆగిపోతాడా? మాట చెప్పి చేయకుండా మానేస్తాడా? మానడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఒకసారి సెలవిచ్చాడు, ఆయన మాట చెప్పాడు అనంటే ఇక ఎదురు తిరుగు లేదండి. దానికి వెళ్ళిపోవలసింది ఆ మాట. ఆయన వాక్కు అంత గొప్పది, ఆయన మాట అంత నిర్మలం, ఆయన వాగ్దానం అంత ఉన్నతం. దేవునికి స్తోత్రం. కాబట్టి మూడవదిగా కొత్త సంవత్సరాన్ని మనం ఎలా ఎదుర్కోవాలంటే వాగ్దానం చేసిన దేవుని మీద విశ్వాసం, నమ్మిక. వాగ్దానం చేసిన దేవుని మీద ఆనుకొని ఆధారపడి ఆయన హత్తుకొని. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పారు దేవుడు? అరణ్యములో త్రోవ కలగజేస్తానన్నారు. చెప్పండి, నీ జీవితంలో ఎటువంటి కికారణ్యాలు ఉన్నా నీ కోసమైన త్రోవ ఏర్పరుస్తున్నాడు. ఎడారి ఎండిపోయిందా? నీ జీవితం ఎక్కడికక్కడ కుసించుకుపోయిందా? ఎడారిలో నదులను పారజేస్తానంటున్నాడు. అటువంటి అద్భుత దేవుడు మన సొత్తైన దేవుడు. నేను మాట ఇచ్చాను, దాన్ని మార్చగలవాడెవడు? ఇర్మియాలో ఉండి దేవుడు మాట్లాడతాడు. పవర్ఫుల్ రోషపు మాటలు ఇర్మియా ప్రవక్తలో ఉండి మాట్లాడతాడు దేవుడు. నేను మాట ఇచ్చాను, దాన్ని ఎవడైనా మార్చగలడా? దేవునికి స్తోత్రం. అయితే నీ జీవితంలో ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు అంతంత మాత్రంగా ఉంది అని అంటే వాక్యం చెప్తుంది, ఆయన ఇచ్చిన మాట మీద అంతగా విశ్వాసం ఉంచట్లేదేమో, ఆయన చేసిన వాగ్దానం మీద అంతగా అనుకోవట్లేదేమో, ఆధారపడట్లేదేమో. ఒకరోజు 2 సంవత్సరాలు పైబడి వర్షాలు పడనటువంటి ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు వచ్చాడు. ఒక దైవజనుడు వచ్చి, మీ ప్రాంతం ఎండిపోయింది, దేవుడు నాకు చూపించారు, మీ ప్రాంతం కోసం ప్రార్థన చేయమని నన్ను పంపిస్తే నేను వచ్చాను, మనందరం కలిసి పలానా సెంటర్లో ప్రార్థన చేద్దాం, అందరూ రండి.
దేవుడు మన కోసం గొప్ప కార్యం చేస్తాడు. మా దేశాన్ని, మా ప్రాంతాన్ని కరుణించి మంచి వర్షంతో నింపుతాడు. నమ్మి విశ్వాసంతో రండి. మీరు వచ్చేటప్పుడు మీ విశ్వాసానికి ప్రతీకగా, మీ విశ్వాసానికి ఒక సింబల్గా ఏదైనా పట్టుకుని రండి అన్నాడంట. బైబిళ్ళు పట్టుకొని, ప్రసంగ నోట్సులు పట్టుకొని, ఏమండి పాటల పుస్తకాలు పట్టుకుని, కింద కూర్చోడానికి దుప్పట్లాంటి ఎట్టుకుని, ఫోన్లు, వాటర్ బాటిళ్ళు, భోజనానికి క్యారేజీలు, కొంతమంది చేపలు పట్టుకుని వచ్చారంట. దైవజనుడు నిలబడి అడుగుతున్నాడంట, మీరు తీసుకొచ్చిన ఆ విశ్వాసపు పనిముట్లు అంటే, ఇదిగో పెద్దచ్చు బైబిలు, ఇదిగో ప్రసంగ నోట్స్ అని అందరూ చూపెట్టారట. ఒక అబ్బాయి మాత్రం గొడుగు తీసుకొచ్చాడంట. వెంటనే ఆ పిల్లోని పిలిచి పై నిలబెట్టి, ఇదిగో ఇతని విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచి ఈరోజే వర్షం పడబోతుంది అని చెప్పాడు. ఆ రోజు ఆ ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ తడిచిపోయారు. ఈ గొడుగు పట్టుకొచ్చినటువంటి అబ్బాయి మాత్రం, దేవునికి స్తోత్రం, నీ ఒక్కడి విశ్వాసం చాలు నీ ఇంటిని దేవుని పాదాల దగ్గరికి కొట్టుకు తీసుకొచ్చేస్తుంది. అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నారు. హల్లెలూయా. నీ విశ్వాసము నిన్ను రక్షించును, నీ ఇంటి వారిని కూడా రక్షించును అని చెప్పారు. నీవు సరిగ్గా దేవుని మీద విశ్వాసం ఉంచితే, సరిగ్గా నీవు నమ్మితే, నీ విశ్వాసం వల్ల నీ ఇంటికి మేలు, నీ విశ్వాసం వల్ల నీ సంఘానికి మేలు, నీ ఒక్కడి విశ్వాసం వల్ల నీ ఊరికి మేలు. రోషం కలిగిన ప్రవక్త ఏలియా ద్వారా దేశానికి ఎలా చేశారో తెలిసిన, దేశమంతా ఒకవైపు, ఏలియా ఒక్కడు ఒకవైపు. దేవునికి స్తోత్రం. మీకు చేతనైంది చేసుకోండ్రా అన్నాడు. హల్లెలూయా. నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను, మీరు ఏం చేస్తారో చేయండి. పొద్దుటి నుంచి సాయంకాలం వరకు టైం ఇచ్చాడు. 12 గంటల పాటు చేసి 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 అలసిపోయి కళ్ళు తిరిగి కిందడిపోయి చేతులు ఎత్తేశారు. ఏలియా మోకాళ్ళను ఒకే ప్రార్థన చేశాడు. ఆ ఒక్క ప్రార్థన ద్వారా దేవుడు మహాద్భుతాన్ని చేశాడు. నేను చెప్పే మాట ఒకటే, గొప్ప విశ్వాసాన్ని సంపాదించు, మంచి విశ్వాసాన్ని సంపాదించు. విశ్వాసములో నువ్వు వృద్ధి పొందు. విశ్వాసములు అంతకంతకి రా పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా విశ్వాసంతో, నిరీక్షణతో దేవుడు మాట ఇచ్చాడు, తప్పక చేస్తాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, తప్పక జరుగుద్ది. దేవుడు సెలవిచ్చాడు, నేను తప్పక ఆ ఫలం పొందుకుంటాను అని సిద్ధపాటుతో కూడిన విశ్వాసం, నిరీక్షణతో కొత్త సంవత్సరాన్ని మనం ఎదుర్కొందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరంలో జరిగిన కన్నీళ్లు, నిందలు, ఈ సంవత్సరంలో జరిగిన అపాయాలు, ఈ సంవత్సరంలో సంభవించిన శ్రమలు, ఎన్నో ఒడిదుడుకులు మరచి నా దేవుడు గొప్పవాడు, ఈ సంవత్సరం జరిగినట్లుగా నాకు జరగవు, నా దేవుడు మంచివాడు, నా దేవుడు గొప్పవాడు వాగ్దానం చేశాడు, నేను నమ్ముతున్నాననే గొప్ప విశ్వాసంతో వాటిని మరచి గొప్ప ధైర్యంతో, నిరీక్షణతో కొత్త సంవత్సరాన్ని ఎదుర్కొందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, కొత్త సంవత్సరాన్ని మేము ఎలా ఎదుర్కోవాలి? 3 విషయాలు, 3 సందర్భాలు, 3 మాటలు చెప్పారు. ఆ విషయాలు మరచి విడిచిపెట్టకుండా దాని ప్రకారం చేసి కొత్త సంవత్సరాన్ని ఎదుర్కొనే భాగ్యం మా పిల్లలందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.